నమస్కారం అండి. మీరు కనుక మా ఛానల్‌ను మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ నచ్చితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా మంచి మంచి కథలను వినండి. రామాపురంలో సోమయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన తన స్వశక్తితో కష్టపడి 6 ఎకరాల పొలాన్ని కొన్నాడు. సోమయ్య కొడుకు రఘుకు, కూతురు లక్ష్మిలకు పెళ్లిళ్ళు జరిగిపోయాయి. అయితే పండగలకు, పబ్బాలకు కూతురు లక్ష్మికి సోమయ్య దంపతులు కొత్త బట్టలు పెడుతూ ఉండడం రఘు భార్య తమకు ఇష్టం ఉండేది కాదు. చూస్తూ కూర్చుంటే, రేపు మనం ఎలా బతకాలి? మీరు ఏదో ఒక వంకతో మీ నాన్నగారి దగ్గర కొద్దో గొప్పో డబ్బుని వసూలు చేసుకోండి అని భర్తకు చెబుతూ ఉండేది. రఘు తను చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయనో, అప్పులు తీర్చాలనో, లేదా వ్యాపారంలో పెట్టుబడిలే పెట్టాలి అనో తన తండ్రి దగ్గర నుంచి పెద్ద పెద్ద మొత్తాల్లోనే డబ్బులను తీసుకుని వెళ్తూ ఉండేవాడు. పొలం తాకట్టు పెట్టు లేదా కొంచెం పొలం అమ్మి సోమయ్య తన కొడుకుకు డబ్బులు తెచ్చి ఇస్తూ ఉండేవాడు. ఇలా ఇచ్చిన ప్రతి డబ్బును ఒక డైరీలో సోమయ్య రాసుకునేవాడు. ఒకరోజు తను రాసిన ఈ డైరీని చూసి లెక్క వేసుకుంటే తన ఆస్తిలో సగం కొడుకు అవసరాలకు ఖర్చయినట్లు తేలింది. ఒకరోజు రాత్రి సోమయ్య పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి పాము కాటుకి గురై చనిపోయాడు. పెద్ద కర్మ పూర్తయిన తర్వాత తన తండ్రి యొక్క వీలునామాను పెద్దల సమక్షంలో రఘు బయటకు తీయించాడు. ఆ వీలునామాలలో ఇలా ఉంది: ఈ ఆస్తి అంతా నా కష్టార్జితం. అందులో సగం ఆస్తిని నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన ఆస్తిని నా భార్య సత్యవతికి మరియు నా కూతురు లక్ష్మీలకు సమానంగా ఇస్తున్నాను. అదేవిధంగా ఈ ఇంటిని నా భార్యకు ఇస్తున్నాను. నా కొడుకు రఘుకు వ్యాపార నిమిత్తం నాన్న దగ్గర నుండి తీసుకున్న డబ్బు అంతా అతనికి మనస్ఫూర్తిగా రాసిస్తున్నాను. అతి తెలివితో మామగారిని మోసం చేయాలనుకున్న కోడలు తన మామయ్య గారి తెలివి ముందు బోల్తాపడి లబోదిబోమంది. ఇంతేనండి కథ. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి కథలను వినండి. అలాగే ఒక్క లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. మీకు మరిన్ని మంచి మంచి కథలను అందించాలని తాపత్రయము ఉంటుంది.